ఈరోజు శ్రీకాంతాచారి స్మారక కమిటీ ఆధ్వర్యంలో ఈ కొత్తపేట చౌరస్తాలో ఇవాళ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి అధిరథ మహారాజులు, అన్ని రాజకీయ పార్టీలు, సబ్బండ వర్గాల వాళ్ళు, అదేవిధంగా విద్యార్థినీలు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మా స్మారక కమిటీ కోరుతున్నది ఏంటంటే, నిజంగా తెలంగాణ కోసం మలిదేశ ఉద్యమానికి శ్రీకారం చుట్టే శ్రీకాంతాచారికి ఎల్బీఆర్ చౌరస్తాని శ్రీకాంతాచారి నామకరణం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎందరో మహానుభావులది పాఠ్యాంశాలు వస్తుంది. మరి తెలంగాణ శ్రీకాంతాచారితోటే ప్రారంభమైంది కాబట్టి, శ్రీకారం చుట్టింది కాబట్టి, మరి వాస్తవానికి శ్రీకాంతాచారిని చరిత్రని మరి ఆయన యొక్క పాఠ్యాంశాల్లో చేర్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి మండలంలో మరి శ్రీకాంతాచారి విగ్రహాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరెవరో చనిపోయినా కూడా వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. కానీ నిజంగా ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంటే శ్రీకాంతాచారి లేకుంటే ముఖ్యమంత్రి అయినా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే శ్రీకాంతాచారి మరి తొలి అమరుడు కాబట్టి ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాల పరంగా కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కావాల్సింది ఏంటంటే అమరవీరులు 1200 మంది అమరవీరుల్ని ఇక్కడనే మరి సిరిపురం యాదవ్ లాంటి వారు, పోలీస్ కిష్టో లాంటి వారు, ఈ విధంగా 12 మంది అమరవీరులైన యొక్క వాళ్ళ విగ్రహాన్ని పక్కనే ఉన్న సౌండర్ ట్యాంక్ బండ్ పైన వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తేనే అదేవిధంగా వారికి న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదేమైనా ప్రతి సంవత్సరం ఈ శ్రీకాంతాచారి మరి స్మారక కమిటీ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం చేయదలుచుకున్నాం కాబట్టి ప్రభుత్వం చేసే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తా ఉన్నాను.